సీఎం సీఎం అని కార్యకర్తలు ఆవేశపడుతుంటే ఇన్నాళ్ళు తానే వారిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. కానీ సీఎం కుర్చీ వైపు తను కూడా ఆశగా చూస్తూనే ఉన్నారు. అందుకు టైం కోసం వెయిట్ చేస్తున్నారు. సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు. లేటెస్ట్ గా పవన్ మదిలో మెదిలిన మరో ఉపాయం పేరు ఉంగరం. ఎస్, పవన్ ధరించిన 2 ఉంగరాల మీదే ఇప్పుడు చర్చంతా. పవన్ కి గతం కంటే ప్రజాకర్షణ తగ్గిందా? అధికారం దక్కినట్టే దక్కి దూరం అవుతోందా? పవన్ దృష్టిలో అధికారం అంటే ఏంటి? సీఎం కుర్చీ దక్కితేనే కిక్కొస్తుందా? ఆ కిక్కు కోసమే ఉంగరాల మహత్యాన్ని నమ్ముకున్నారా? రెండు 2014లో పొత్తు పెట్టుకున్నా పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. అందుకే ఈసారి కొడితే కొట్టాలిరా అంటూ 2024 ఎన్నికల్ని చావో రేవో రేంజ్ లో తీసుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ తనకు అధికారానికి మధ్య ఏదో అడ్డొస్తోంది అని పవన్ సందేహిస్తున్నారా? లేటెస్ట్ గా సొంత నియోజకవర్గం భీమవరంలో మకాం పెట్టారు పవన్ కళ్యాణ్. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఆయన. రాజకీయ ఉపన్యాసాలు దంచికొట్టారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ లో సరికొత్త మార్పు ఒకటి గమనించారా మీరు? ఆయన చేతి వేళ్లకున్న ఉంగరాలు. వాటి వెనుక ఉన్న సీక్రెట్లే ఇప్పుడు హాట్ టాపిక్. భీమవరంలో ఒకవైపు పవన్ ఆవేశంగా మాట్లాడుతున్నా ఎదురుగా ఉన్న కార్యకర్తలు ఆయన వేలికున్న ఉంగరాల వైపే తీక్షణంగా చూస్తున్నారు. ఒకటి తాబేలు ప్రతిమతో, మరొకటి నాగ ప్రతిమతో మిలమిలా మెరుస్తున్న ఈ 2 ఉంగరాలే జనసేన లోపల బయట లేటెస్ట్ పొలిటికల్ అట్రాక్షన్స్. పవన్ చేతికున్న ఆ 2 ఉంగరాల ప్రత్యేకతలేంటి అని అలా ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. తాబేలు ప్రతిమ ఉన్న ఉంగరం ధరిస్తే సిద్ధించే యోగమేంటి? కూర్మ అవతారంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉంగరాలు ఏవైతే ఉన్నాయో అవి వృద్ధికి, అధికారానికి, ప్రజాకర్షణకి సూచనగా చెప్పబడింది. పుట్టిన తేదీ, పుట్టిన సమయం ప్రకారం పవన్ది మకర రాశి. పైగా ఆయనకు రాహుకేతు దోషాలున్నాయంటోంది జ్యోతిష్య శాస్త్రం. ఇప్పుడు పవన్ ని వెంటాడుతున్న వైవాహిక సమస్యలు, రాజకీయ సమస్యలు తీరాలంటే నాగబంధం ఉన్న ఉంగరం ధరించాలని ఎవరైనా సలహా ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారి జాతక రీత్యా ఆయనకు ఉన్నటువంటి కుజరాహు సంధి ప్రభావం, అలాగే మకర రాశిలో కుజుడు ఆయనకు ఉచ్చలో ఉండడం, దాంతో చంద్రుడు చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ దాంతో రాహు ఉండడం చేత ఆ యొక్క దోష నివృత్తి కోసం ఈ నాగబంధంతో ఉన్నటువంటి ఉంగరం అది సత్ఫలితాలను ఇస్తుంది. నమ్మకాలు లేవు, గిమ్మకాలు లేవు అంటూ సెంటిమెంట్లను తీసి గట్టు మీద పెట్టే పవన్ కళ్యాణ్ లో ఇటీవలే దైవభక్తి బాగా పెరిగింది. సెంటిమెంట్లను కూడా గట్టిగా నమ్ముకున్నట్టున్నారు. దాని ఫలితమే ఈ మహిమాన్వితమైన ఉంగరాలు అంటూ ఆయన అభిమానుల్లో చర్చ మొదలైంది.